ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో అద్భుతంగా ధ్యాన సప్తాహ కార్యక్రమాలు, అనంతపురంలో ఉత్సాహంగా భగవద్గీత సప్తాహం కార్యక్రమాలు, సత్యసాయి జిల్లా ధర్మవరంలో అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు, విజయవాడలో విజయవంతంగా కొనసాగుతున్న మహా శాకాహార ర్యాలీ, వనపర్తిలో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని కోస్కి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యానస్థలి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు మాస్టర్లు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈశ్వర ఆలయం బసవన్న గట్టు కొండ మీద శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యానస్థలి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదోని పిరమిడ్ మాస్టర్స్ బన్నూరు నారాయణ, వెంకటేష్ మరియు కోసిరి పిరమిడ్ మాస్టర్లు మల్లికార్జున, వీరేష్, మర్రిస్వామి, తిక్కయ్య, ఎల్లప్ప, ఇతర పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడ ముత్యాలపాడులోని పట్టాభి రామచంద్రయ్య స్వామివారి దేవాలయంలో 108 మంది సిద్ధయోగులతో 108 రోజుల ఆత్మ జ్ఞాన ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 24వ రోజు జ్ఞానదాతగా వెంకటరాముడు కృష్ణాపురం నుంచి విచ్చేసి ధ్యానులకు అమూల్యమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యాన ప్రచార రథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25వ రోజు జ్ఞానదాతగా షేక్ మొహమ్మద్ రఫీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ద్వారా తన జీవిత ధ్యేయాన్ని తెలుసుకుని ఆ మార్గంలో వెళ్తున్నట్లు తెలియజేశారు. అనంతరం మాస్టర్ షేక్ మొహమ్మద్ రఫీని ట్రస్ట్ సభ్యులు సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాస్టర్స్ రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ప్రతి ధ్యాని నిరంతరంగా ధ్యానం చేస్తూ ముందుకు సాగాలని, పత్రిజీ కలలు కన్న ధ్యాన సామ్రాజ్యాన్ని నిర్మించాలని వారు సూచించారు. అనంతరం సజ్జన సాంగత్య కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరస్వతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టతను, ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అప్పుడు ఎప్పుడైతే పూర్తిగా ధ్యానంలో నిమగ్నం అయిపోతాడో అప్పుడు తనకు ఆత్మదర్శనం కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మదర్శనం కలుగుతుందో అది చూసింటాడు. అది గురువు అడుగుతాడు, చూసినావా అంటాడు. వాడు ఏమంటాడు, చూసినాను కాబట్టి చూసినాను స్వామి, ఇలా ఉంది, ఏం చూసినాడో అక్కడ అది చెప్తాడు. ఆ స్థితి
అంటే మౌన స్థితి, అంటే మంత్రం ఆగిపోయింది, రూపం ఆగిపోయింది, రూపం చూసినాడు అది ఆగిపోయింది. ఈ రెండు దాటి హయ్యెస్ట్లో ధ్యానం చేస్తాను. ఆ హయ్యెస్ట్ అయిన ధ్యానము మన పత్రిసాలు. మీరు అవన్నీ మంత్రాలు చేయలేరు, అవన్నీ చేయలేరు, కూర్చోలేరు, స్నానాలు చేయలేరు, ఇవన్నీ చేయలేరు. మా వాళ్ళకి అంత ఇది లేదు, అంత పని ఎక్కువ ఉంటుందని చెప్పి సులభమైన మార్గము. తిరుపతి జిల్లా తిరుపతిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో జ్ఞానదాతగా మల్లీశ్వరి పాల్గొని శ్రీవారి సేవకులకు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, మనిషిలో కలిగే మార్పులను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. దయచేసి ఆరోగ్యం తర్వాత మనతో ప్రయాణం చేస్తున్నాం. ఆలోచన వచ్చిన తర్వాత మన శ్వాసని నాతో వహిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా వేంపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పర్మనెంట్ మాస్టర్స్. 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్స్ ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం అనే కార్యక్రమాల్లో భాగంగా వేంపల్లి గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇందులో పలువురు మాస్టర్స్ పాల్గొని ధ్యానులతో ధ్యాన సాధన చేయించారు. ధ్యానం యొక్క విశిష్టత గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పత్రిజీ ధ్యాన యజ్ఞానికి, పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ కి, మన ఊరు మనపల్లె. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ దుర్గమ్మప్ప పాల్గొని ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎవరైతే సాధన చేస్తాడో దాని వైపుగా యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావన పెట్టుకొని మనసుతో మరణం చేస్తా ఉన్నావో మనసు దాన్ని స్వీకరిస్తుందయ్యా. అశుద్ధ మనసు శుద్ధ మనసుతోనే అది పక్కకు పోవాలన్నా కూడా ఇది పోనీదు. ఇది శుద్ధ మనసు. ఎందుకో అంటే నామానే పట్టుకుంటుంది, లేదా గురువించిన శ్వాసనే పట్టుకుంటుంది. శ్వాసను పట్టుకుంటా అనేది శుద్ధ మనసే. ఈడ నువ్వు పట్టుకున్నా పక్కకు తీసుకెళ్తా అనేది అశుద్ధ మనసే. నేను ఇక్కడే ఉన్నట్లే అనిపిస్తుంది. నా ఇంటి దగ్గర లేకపోతే నేను మార్నింగ్ ఎక్కడో కలిసినటువంటి నాకు గుర్తొస్తున్నాయి. వారానివి, నెలవి. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు జ్ఞాన విచారణలో నిశ్చలం కలగడానికి ఏది కావాలి అని నేర్చుకుంటున్నాం అంటే వింటున్నాం కదా. మరి బయట విషయాలను మనం అందరూ వింటున్నాం కదా, ఒకరు మాట్లాడుకుంటున్నాం కదా. విజయవాడలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 33వ రోజు విజయవాడలోని గొల్లపూడి 1వ సెంటర్ మాలాలపేటలో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. మరి మానవుడి యొక్క సహజమైన ఆహారం కేవలం శాకాహారం మాత్రమే. మరి ఏ జీవిని మనము చంపే హక్కు లేదు. ఎందుకంటే మరి ప్రాణం పోసే శక్తి మన దగ్గర లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడ ప్రశ్నిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు. మరి అలాగే ప్రతి జీవిలోనూ మరి ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడు. మరి ఆ కోడిలోను, ఆ మేకలోను, ఆ చేపలోను, ప్రతి ప్రాణిలోను ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు, ఆ జీసస్, ఆ అల్లా
మరి ఆత్మరూపంలో ఉన్నారని చెప్తాడు షిరిడి సాయినాథుడు. మరి అలాగే మీలో ఏదైతే ఆత్మార్థం ఉందో ప్రతి జీవిలో కూడా అదే ఆత్మార్థం ఉంది. మరి కాబట్టి గుర్తుంచుకొని మిత్రులారా, మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఎన్నో దేశాలలో ఎంతో మంది శాస్త్రవేత్తలతో మరి ఈ మధ్యనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏ అమెరికాలో మరి వారి ప్రయోగాలు చేసి మాంసం తినడం ద్వారా తమిళనాడులోని పాలపట్టు పోలీస్ క్యాంపస్ లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కుమార్, మల్లీశ్వరి, రవి పాల్గొని ఆల్ ఇండియా పోలీస్ కమాండోస్ కు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేసే పద్ధతి, ధ్యాన విశిష్టతను, ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పిఎస్ఎస్ఎం మరియు పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న మహాకరుణ శాకాహార మహాసద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు. మదనపల్లిలో మహాకరుణ శాఖ మహాసద్భావన ర్యాలీ సెప్టెంబర్ 15న ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేపనపల్లి పరిసర ప్రాంతాల మాస్టర్స్ ధ్యాన ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. మహాకరుణ శాకాహార ర్యాలీ సెప్టెంబర్ 15వ తేదీ మదనపల్లిలో నిర్వహిస్తున్నారు. దాంట్లో మీరందరూ పాల్గొని శాకాహార ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ తమిళనాడులోని వేపనపల్లి నుంచి మేమందరూ పిరమిడ్ మాస్టర్స్ వెళ్తున్నాము. మీరందరూ రండి. చలో మదనపల్లి, చలో మదనపల్లి, చలో మదనపల్లి, చలో మదనపల్లి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శాంతినగర్ మున్సిపల్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. బుద్ధుని అష్టాంగ యోగం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో భగవద్గీత సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 1వ రోజు మాస్టర్ డిటి వెంకటేశ్వర్లు పాల్గొని ధ్యానులకు ధ్యానం యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. అర్జునుడు ఏమనుకున్నాడంటే, ఇంతమందిని చంపుకోకుండా నాకు దయ కలిగిందంటే శ్రీకృష్ణుడు నన్ను మెచ్చుకుంటాడేమో అనుకుంటాడు. మెచ్చుకుంటాడేమో అనలే, మెచ్చుకోలే. ఆయన ఏమంటున్నాడు, కుతస్తువా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టం అస్వర్గ్యం అకీర్తికరం. అర్జున, ఎక్కడి నుంచి దాపరించిందయ్యా ఈ మాలిన్యము అన్నాడు. దీనికి ఆయన పెట్టిన పేరేమంటే మాలిన్యము, కష్మలము. నీవు యుద్ధం చేయడానికి వచ్చి ఇప్పుడు వాళ్ళపై నాకు దయ కలుగుతా ఉంది అని అంటానవే, ఈ మాటలు మాలిన్యంతో కూడుకొని ఉన్నాయవయ్యా. ఇంతటి మాలిన్యము నీలో ఎంతకాలంగా దాగి ఉందో ఎప్పుడు నేను చూడలేదే. ఇది అనార్యదుష్టం అస్వర్గ్యం అకీర్తికరం. ఇది ఆర్యులు మెచ్చరయ్యా అన్నాడు. అంటే పెద్ద మనుషులు మెచ్చేటువంటి దాని కాదు ఇది. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్ లో పిఎస్ఎస్ఎం నెల్లూరు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న మహాకరుణ సద్భావన మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీ 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 కాశీరెడ్డి నాయన మెగా పిరమిడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 31వ తేదీన మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఆగస్టు 31న శనివారం రోజున మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిరమిడ్ సభ్యులు ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా బీచ్పల్లిలో శ్రీ హనుమాన్ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ధ్యాన అహింస ధర్మ ప్రచార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. శ్రీ హనుమాన్ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. బీచ్పల్లి గ్రామం రంగాపూర్ బునాదీపురం మీదుగా కొనసాగి తిరిగి హనుమాన్ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రానికి చేరుకుంటుంది. అనంతరం ముగింపు సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లు ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న సంగీతనాద ధ్యానం సత్సంగం శాకాహార ర్యాలీ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సంగీతనాద ధ్యానం సత్సంగమం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జ్ఞానదాతగా కోటేశ్వర రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ధ్యానులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.